సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ దానికన్నా ముందు ఎఫ్ఐ డేటాకొచ్చేసరికి నిన్న నేను మాట్లాడినట్టే ఎఫ్ఐఎస్ చూడండి 200 క్రోర్స్ చాలా తక్కువ, అస్సల ఇంట్రెస్ట్ లేదు. అండ్ డబ్బులు కూడా తీయలేదు. అండ్ డిఎస్ బై చేశారు. అండ్ ఈరోజు డేటా చూడాలి. ఈరోజు మార్కెట్ లోడ్ అయ్యాక అది ఏం జరుగుతుందనేది మనం చూడాలి. ఓకే. అండ్ నెక్స్ట్ హాలిడేస్ గురించి నేను ఆల్రెడీ చెప్తున్నాను. మనకు ప్రెజెంట్ అయితే మధ్యలో ఏం లేవు హాలిడేస్. 26థ్ ఉంది. చాలా, చాలా టైం ఉంది. ఎకనామిక్ క్యాలెండర్‌లో ఏమైనా ఇంపార్టెంట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే యెస్ 17థ్‌కి ఉంది. మధ్యలో అంటే ఎప్పుడు రేపు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ రేపే కదా 17థ్. రేపు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో మార్కెటు కొద్దిగా అది రేపు అవుద్దా? ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిస్కషన్ జరిగిద్దా? లేదా? ఫెడ్ చూడాలి రేపు. ఓకే. రేపు న్యూస్ అయితే ఉంది ఫెడ్‌ది. ఎన్ని గంటలకి? రాత్ర. సో, రేపు మన మార్కెట్ రియాక్ట్ అయిపోయాక ఎల్లుండి మార్కెట్ లైక్ థర్స్‌డే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు దీని ఇంపాక్ట్ కనబడొచ్చు. రేపు మార్నింగు మార్కెట్ బిహేవ్ చేయొచ్చు. దానికి తగ్గట్టే ఎల్లుండి దాని తాలూకు రిజల్ట్ మీకు కనబడతది. ఓకే. ఇంకేమైనా ఇంపార్టెంట్ న్యూస్‌లు ఉన్నాయంటే లేవు. ఓకేనా? అండ్ నెక్స్టు ఇప్పుడు మార్కెట్‌లో చూద్దాం. మీకు ఒకసారి మళ్ళీ చూపించేస్తున్నాను. ఇక్కడ ఉంటది స్టాక్ క్యాలెండర్‌లో. ఇగో. ఓకే. ఇప్పుడు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ గిఫ్ట్ నిఫ్టీకెళ్దాం. గిఫ్ట్ నిఫ్టీకెళ్తే మీరు గిఫ్ట్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. మన మార్కెటు డే అంతా ఇక్కడొచ్చి క్లోజ్ ఇచ్చింది. ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ నేను ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. ఇగో గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక నిఫ్టీ పైకెళ్తుంది. గిఫ్ట్ నిఫ్టీ. మన మార్కెట్ ఎక్కడండి క్లోజ్ అయింది? ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. బాగా చూడండి 15 అంటే ఈ క్యాండిల్‌లో క్లోజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు అక్కడి నుంచి ఇది మార్కెట్ పైకెళ్తుంది. బానే ఉంది. ఓకే. రేపు మన మార్కెట్ గ్యాప్ అప్ ఇడే ఛాన్స్ ఉందా? సినారియో చూస్తే అలానే ఉంది. ఎందుకంటే మొన్న గ్యాప్ అప్ చూడండి. మొన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ పడింది. ఇఫ్ సెల్లర్ నిజంగా స్ట్రాంగ్ ఉంటే అది ఫ్లాట్ ఓపెనింగ్ గాని గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని కిందకి తీసుకొస్తాడు. బట్ ఈరోజు మొత్తం రోజంతా పైనే ఉంది అండ్ డే హై దగ్గర క్లోజ్ ఇచ్చింది. సో, యూజువల్ ఇలాంటి సినారియోలో ఏమైద్దంటే మార్కెట్ కంటిన్యూ చేస్తది ఆ ర్యాలీ. సింపుల్ వ్యూ. రేపు మార్కెట్ ఒక్కవేళ 4 అవర్స్‌లో 1 అవర్‌లోకెళ్తున్నాను ఆర్ 4 అవర్స్‌లోకెళ్తే ప్రీవియస్ లెవెల్స్ కనబడతాయి. ఒక్కసారి ఇగో ఇక్కడ ఈ లెవెలు అండ్ పైన ఈ లెవెలు ఇది రెసిస్టెన్స్. ఓకే. ఆ పైన ఇది ఇంకొక రెసిస్టెన్స్. 3 రెసిస్టెన్స్‌లు. సపోర్ట్‌కొచ్చేసరికి ఇప్పుడు ఇదే సపోర్ట్ అయిపోయింది మార్కెట్‌కి ఈ లెవెలు. ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది. ఓకే. లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది. ఆ కింద ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది. ఓకేనా? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళండి చూడండి లెవెల్స్. ఇవి లెవెల్స్. ఓకే. నేను ఒకసారి తీసేస్తున్నాను. ఈరోజు చెప్పాను మార్కెట్‌లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ట్రాపులు జరుగుతాయి. వరస్ట్ ఉంటదని. ట్రాప్ జరుగుతది. ఆర్ ఒక ట్రెండింగ్ మార్కెట్‌ని అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ట్రాప్‌లో అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ట్రాప్ అయితే జరుగుతదని కూడా చెప్పాను. ఇప్పుడు మనం చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి. 24,000 ధర రౌండ్ లెవెల్ ధర మార్కెట్ వచ్చి అయింది. రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ పెడితే మీరేం చేస్తారు? గ్యాప్ అప్ పెడిన తర్వాత షార్ప్‌గా మార్కెట్ కిందకొచ్చి రివర్స్ ఇట్లా ఎళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఏం చేస్తారు? ఇట్లా గ్యాప్ అప్ ఇడి మార్కెట్ కొద్దిగా కిందకొచ్చి దాన్ని ఎప్పుడైతే హై బ్రేక్ అవుతదో ఫస్ట్ డే హై ఇప్పుడు చూడండి మార్కెట్ ఇక్కడుంది. కిందకొచ్చింది. తర్వాత ఇలా ఎళ్లి డే హై బ్రేక్ అయితే అట్లా. సో, అట్లా డే హై బ్రేక్ అవ్వగానే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఇప్పుడు గ్యాప్ అప్ ఇడితే మోస్ట్‌లీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఇడకుండా ఫ్లాట్ ఈడే ఎళ్తే ఇడదు. బట్ ఒకవేళ ఈడెళ్తే 24,000 పైన మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఇడి మార్కెట్ కొద్దిగా కిందకొచ్చి ఇట్లా పైకెళ్తే దీని పైన అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అలాగే 24,075 పైన కూడా మనం అప్ సైడ్ 75 ఇక్కడ దీనిపైన కూడా మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. 24,075 24,000, 24,075 ఈ రెండిటి లెవెల్ పైన అప్ సైడే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం? 24,150 దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అప్ సైడ్. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్ దీనిపైన ప్లాన్ చేస్తాం.
క్లియరా? డౌన్ సైడ్ ఒకవేళ మార్కెటు 23,925 క్రాస్ అయ్యి కిందకి గాని ఎళ్తే దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే. దీని కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. నేను దాని కింద డౌనే అండ్ 23,825 కింద కూడా డౌనే. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫ్లాటెడ్ కిందకొచ్చినా ఈ లెవెల్స్ కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. అప్పటి వరకు లేదు. ఎందుకు లేదంటే మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ హాల్ట్ అయింది. ఒక బ్రేక్‌ఔట్ ఇచ్చినట్టు ఇచ్చింది. మళ్ళీ సేమ్ మార్కెట్ ఇదే లెవెల్‌లో హాల్ట్ అయింది. ఈరోజు మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళింది. సో, ఎక్కడ ఏం కనబడుతుంది? హాల్ట్ అవుతుంది. సెల్లర్ ట్రై చేశాడు. బట్ ఈరోజు గ్యాప్ అప్‌లో మార్కెట్ పైకెళ్ళిపోయింది. ఈ లెవెల్ కింద ఎళ్తే సెల్లర్ యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో, అందుకు 23,925 కింద అండ్ 23,825 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అంటే ఆ లెవెల్స్ కింద సెల్లర్ యాక్టివ్ అయ్యాక. ఓకే. ఫ్లాటెడ్ పైకెళ్తే ఫ్లాటెడ్ కిందకొస్తాయి. నేను చెప్పాను. ఫ్లాటెడ్ పైకెళ్తే యెస్ అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఫ్లాటెడ్ ఈ లెవెల్ కిందకొస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. బట్ డౌన్ సైడ్‌కి మాత్రం ఒక కన్ఫర్మేషన్ కావాలి. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజు, 15 మినిట్స్ క్యాండిల్ దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఈ కన్ఫర్మేషన్ ఉంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే తప్ప డౌన్ సైడ్‌కి ఇప్పుడు మనం ప్లాన్ చేయలేం. ఓకే. ట్రాప్ అయిపోతారు డౌన్ సైడ్‌కి. అప్ సైడ్ మాత్రం 24,000 ఫ్లాటెడ్ పైకెళ్తే అప్ సైడ్ గ్యాప్ అప్ ఇడి మార్కెట్ కిందకొచ్చి ఇట్లా ఎళ్ళినా అప్ సైడే ప్లాన్ చేస్తాను నేను. ఓకే. నా అప్ సైడ్ వ్యూ ఉండదు. అండ్ కమింగ్ టు సెన్సెక్స్. ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ నిన్న పెట్టుకున్న లెవెల్స్ ఫస్ట్ ఏమైందో చూడండి మార్కెట్. నిన్న పెట్టుకున్న లెవెల్స్ బాగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏం చేసింది? ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్. ఇదే లెవెల్ సేమ్ రెసిస్టెన్స్ జోన్ నుంచి మార్కెట్ కిందకొచ్చింది. తర్వాత చాలా సేపు రెసిస్టెన్స్ దగ్గర టైమ్ పాస్ చేసింది. కిందకి డే లో బ్రేక్ అవ్వలేదు. కనీసం ఈ స్వింగ్ కూడా బ్రేక్ అవ్వలేదు. ఇక్కడిక్కడ టైమ్ పాస్ చేసింది. దెన్ మళ్ళీ మార్కెట్ స్లోగా పైకొచ్చి పైన హాల్ట్ అయిపోయింది. కనబడుతుంది ఏం కనబడుతుంది? ఇప్పుడు నాకేం కనబడుతుందంటే ఇక్కడ చూడండి. ప్రీవియస్ ఏం జరిగింది? దీని పైకొస్తే కిందకు లాగేశారు సెల్లరు. బట్ ఈరోజు దీని పైన క్లోజింగ్ వచ్చేసింది. సో, ఎక్కడో బయ్యర్ స్ట్రాంగ్‌గా కనబడ్డాడు అర్థమవుతుంది. మనం ఏం చేద్దాం? మనం ప్రెజెంట్ కొద్దిగా లెవెల్స్ మారుస్తాను నేను. ఎందుకంటే లెవెల్స్ బట్టి మార్కెట్ బిహేవ్ చేస్తది. దీన్ని కొద్దిగా ఈ లెవెల్ ప్రెజెంట్ ఒక రెసిస్టెన్సు. కింద ఈ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది. కింద ఇది ఒక సపోర్ట్ అయిపోయింది. ఓకే. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. ఎలా అంటే మనం ప్లాన్ చేయాల్సింది అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోండి. ప్రీవియస్ డే 15థ్‌కి ఏదైతే డే హై డేలో ఉందో మార్కెట్ అదే డేలో ఉండిపోయి ఈరోజు డే హై దగ్గర వచ్చి క్లోజ్ ఇచ్చింది. సో, ఓవరాల్‌గా చూసినా బయర్స్ డామినేట్ చేశారు కనబడుతుంది కదా! మనం ఏం చేస్తామంటే 76,800 77,200 76,400 అలాగే 76,100 ఇవి లెవెల్స్. మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయింది. ఫ్లాటెడ్ పైకెళ్తే నేను దీని పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. అప్ సైడ్ ఫ్లాటెడ్ షార్ప్‌గా అప్ వెళ్ళినా అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. అదే ఫ్లాటెడ్ డౌన్ సైడ్ వస్తే మాత్రం 76,400 కింద మాత్రం డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. లేదంటే చూసారా ఈరోజు మార్కెట్ నేను ఇక్కడ ప్లాన్ చేశాను కింద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత హాల్ట్ అయిపోయి పైకెళ్ళిపోయింది. బట్ ఎంతసేపు హాల్ట్ అయినా ప్రీమియం డీకే అయ్యిందిలే. సెల్లింగ్‌లో అయితే అది బెనిఫిట్. బట్ బయింగ్‌లో ఈరోజు వర్కౌట్ అవ్వలే. సో, అట్లా మనం ఏం చేస్తాం 76,400 కింద మాత్రం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. అలాగే 76,100 కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఇడితే ఏంటి పరిస్థితి? గ్యాప్ అప్ ఇడితే మార్కెట్ గ్యాప్ అప్ ఇడి కొద్దిగా పైకెళ్ళో గాని, కిందకెళ్ళో గాని ఇట్లా వచ్చి ఇట్లా డే హై బ్రేక్ అయ్యిద్ది. అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేస్తాను నేను. అది ఎక్కడైనా 77,200 దగ్గర ఇన్ని దీని పైన అంటే ఈ లెవెల్ దగ్గర ఇన్నా లేకపోతే దీని పైన ఇన్నా ఎక్కడిన్నా ఇట్లా హై బ్రేక్ అయితేనే అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే. లేకపోతే లేదు వదిలేస్తాను. ఇది నిఫ్టీ అండ్ ఇది సెన్సెక్స్. సో, ఇది ఓవరాల్‌గా ఈరోజు. అండ్ ఈరోజు టెలిగ్రామ్‌లో ఏమైందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు టెలిగ్రామ్‌లో ఇగో మార్నింగ్ వచ్చాను. గుడ్ మార్నింగ్ వెయిట్ చేశాను. ఈరోజు వెయిట్ ఎందుకన్నానంటే చూడండి. మీకొకటి చూపిస్తాను చూడండి. ఒకసారి. ఇక్కడ నిఫ్టీలో నా 20కి స్ట్రాటజీ పెడతాను చూడండి. చాలామందికి ఇది డౌట్ ఉంటది. ఒక్క నిమిషం. ఐయామ్ సారీ. ఇక్కడ చూడండి. చాలామందికి ఇది డౌట్ ఒకటి ఉంటది. నేను అది చూపిస్తున్నాను. ఇగో.
నా 20కి స్ట్రాటజీ చూడండి. ఎంట్రీ మార్నింగ్ ఇక్కడ ఇచ్చింది. నేను లెవెల్స్ అన్నీ తీసేస్తాను ఒకసారి. లోడ్ ఇగో ఇక్కడ నా ఎంట్రీ ఇచ్చింది. బట్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలే. ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ అయిందో ఈ రెడ్ కలర్ క్యాండిల్‌లో డౌన్ సైడ్‌కి ఎంట్రీ తీసుకున్నా. నాకు తెలుసు ఇక్కడ కొద్దిగా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటదని డౌన్ ఎంట్రీ తీసుకున్నా. మార్కెట్ రోజంతా టైమ్ పాస్ చేసింది. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఇంతవరకు ఇక్కడ వరకు కూడా మనం ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే నా ఎంట్రీ ఇక్కడ పడినా ప్రీమియం డీకే వల్ల క్యాండిల్ రివర్స్ అయిపోయినా ఈ పైకొచ్చినా నేను ప్రాఫిట్‌లో ఉన్నాను. లాస్‌లో లేను. అప్పుడే చూడండి ఇక్కడ టైం చూడండి. ఇగో 1 గంట ఈ టైం చూడండి చూపిస్తాను. మార్నింగ్ ఇగో 11, 12 తీసుకున్నాను. ఎగ్జిట్ ఎప్పుడు చెప్పాను చూడండి 1:36. 1:36కి క్యాండిల్ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ఇగో 1:15, 1:36 అర్థమవుతుందా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. 11, 11, 15 ఆ టైంకి 1:36 ఇక్కడి వరకు అంటే ఈ డౌన్ సైడ్ అంతా టైం డీకే అయింది. ఇక్కడ టైం డీకే అయింది. అప్పటికి కాస్ట్ టు కాస్ట్‌కొచ్చింది ఇంకా. అప్పుడు కాస్ట్ టు కాస్ట్ వస్తే నేను చెప్పా చూడండి రూ. 48 కాస్ట్ టు కాస్ట్‌లో ఉంది. మీరు కావాలంటే ఎగ్జిట్ అయిపోండి. నేనైతే హోల్డ్ చేస్తా. ఎందుకు హోల్డ్ చేస్తా? ఇప్పుడు కొన్ని సార్లు ఏమవుతదంటే మార్కెటు ఇక్కడికెళ్ళింది కదా! డే హై దగ్గరికి సడెన్‌గా పెద్ద రెడ్ క్యాండిల్ పడతది. అయితే నేను నా స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీ. డే పైన ఈ ఈ డే హై పైన క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఐయామ్ రెడీ టు గివ్ స్టాప్ లాస్. లేదంటే డేలో వస్తే నేను టార్గెట్ తీసుకుంటా. కొంసేపు ఆగి డే హై ఎళ్ళింది. ఆ స్టాప్ లాస్ తిన్నది. నేను ఎగ్జిట్ కూడా చేసేసాను. 1300 లాస్ తీసుకున్నాను పర్లేదు. ఇట్ కెన్ బి చిన్న లాస్ అది. ఇవన్నీ చిన్న లాస్‌లు. సో, మనం కవర్ చేసుకోగలం. 1300 లాస్ తీసుకొని డన్ ఫర్ ద డే అయింది. ఓవరాల్‌గా ఇది ఈరోజు జరిగింది. ఓకే. సో, అదనమాట. మీకు హెడ్జింగ్ తెలిస్తే, పాయింట్ అర్థం తెలిస్తే, గేమ్ తెలిస్తే మీరు ఈజీగా చేయొచ్చండి. ఓకేనా? అది మీరు తెలుసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో, అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది. అనలిస్ట్ క్లియర్ తెలిసిందనుకుంటున్నాను. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకొని అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.